హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉమా సైన్స్ గురు. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీ లెసన్ సంబంధించి హెరిడిటీ అనువంశికతకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో హెరిడిటీకి సంబంధించి 10 మార్క్స్ అనేవి బ్లూ ప్రింట్ ప్రకారం కేటాయించబడ్డాయి. ఈ లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 2, 8 మార్క్ క్వశ్చన్ అనేది 1 వస్తుంది. అయితే FA3లో 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా యాడ్ అవుతాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ హెరిడిటీ లెసన్, దట్ ఈస్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇది 2 విధాలుగా అడగడానికి అవకాశం ఉంది. ఎలా అంటే ఒక డయాగ్రామ్ లేదా పిక్చర్ ఇచ్చి దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ద చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మానవుల్లో లింగ నిర్ధారణ ఎలా చేయబడుతుందని డైరెక్ట్గా క్వశ్చన్ రూపంలో అడగడంగా జరుగుతుంది. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాస్, అంటే మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణ సిద్ధాంతాన్ని ఎలా నిరూపించవచ్చు అనే క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మోనోహైబ్రిడ్ క్రాస్ సంబంధించి ఇలా పిక్చర్స్తో కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. వీటిలో మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మెండల్స్ డైహైబ్రిడ్ క్రాస్. 2 లక్షణాలను తీసుకొని మెండల్ చేసిన పరిశోధన. దీన్ని మనం క్వశ్చన్ రూపంలో తీసుకుంటే, హౌ డు మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్ షో దట్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు చెప్పిన ఈ 3 క్వశ్చన్స్ కూడా 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. ఇంకా కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్లో డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇన్హెరిటెడ్ అండ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ టైప్. ఇంకా ఇది 4 మార్క్స్కి రావచ్చు. గివ్ రీజన్స్ వై అక్వైర్డ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్. ఇది 2 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. హౌ డస్ ద క్రియేషన్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ఏ స్పీసీస్ ప్రమోట్ సర్వైవల్, అంటే వైవిధ్యాలు జీవుల మనుగడకు ఏ విధంగా దోహదం చేస్తాయి. ఇది 2 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. మోనోహైబ్రిడ్ క్రాస్, సెక్స్ డిటర్మినేషన్, వాటి మీద కొన్ని అప్లికేషన్ మోడ్లో క్వశ్చన్స్ అడగడానికి కూడా అవకాశం ఉంది. ఏ ఉమెన్ హ్యాస్ ఓన్లీ డాటర్స్, అనలైజ్ ద సిచ్యువేషన్ జెనెటికల్లీ అండ్ ప్రొవైడ్ ఏ సూటబుల్ ఎక్స్ప్లెనేషన్. ఒక ఆమెకు ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు, దీనికి కారణాన్ని జన్యుపరంగా విశ్లేషించి తగిన వివరణ ఇవ్వండి. ఇక 1 మార్క్ క్వశ్చన్స్లో తీసుకుంటే DNA అబ్రివేషన్, ఇంకా పీనోటైప్ అండ్ జీనోటైప్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ అండ్ పీనోటైప్ అండ్ జీనోటైప్ రేషియో ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్. సైంటిస్ట్ ప్రపోజ్డ్ ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. స్టూడెంట్స్ ఈ పట్టికను చూసి జీనోటైప్ రేషియో అంటే జన్యురూప నిష్పత్తిని రాయవలసి ఉంటుంది. అది 1:2:1. ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసి F2 జనరేషన్లో ఉండే రేషియో అని రాయాలి. అది 3:1. ఇచ్చిన చార్ట్ ప్రకారం శిశువు లింగ నిర్ధారణ చేసేది ఎవరు? Y క్రోమోజోము ఉన్న తండ్రి మాత్రమే శిశువు యొక్క లింగ నిర్ధారణ చేయగలడు. వాట్ ఆర్ ఎల్లోజోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్. జీవుల యొక్క లింగ నిర్ధారణ చేసే క్రోమోజోమ్లను సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. ఏ రకమైన ప్రత్యుత్పత్తి అత్యధికమైన వైవిధ్యాలను ఉత్పత్తి చేస్తుంది? దీనికి ఆన్సరు సెక్సువల్ రిప్రొడక్షన్, దట్ మీన్స్ లైంగిక ప్రత్యుత్పత్తి. నేమ్ 2 ఆర్గనిజమ్స్ ఇన్ విచ్ సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. పరిసర కారకాలచే లింగ నిర్ధారణ నియంత్రించబడే జీవులు తీసుకుంటే నత్త మరియు తాబేలు. వాట్ ఆర్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్, గివ్ ఎగ్జాంపుల్. The traits which are transmitted by the parent to its offspring during the process of fertilization are inherited traits. Example, eye color, blood group, ear shape, etc. వారసత్వ లేదా అనువంశిక లక్షణాంశాలు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. ఫలదీకరణ ఫలితంగా తల్లిదండ్రుల నుంచి తరువాతి తరానికి జన్యువుల ద్వారా సంక్రమించిన లక్షణాలను వారసత్వ లక్షణాంశాలు అంటారు. ఉదాహరణకి కళ్ళ రంగు, రక్తవర్గం, చెవి ఆకారం మొదలైనవి. తోట బఠానీ మొక్కలో శుద్ధ పొడవు మొక్కను శుద్ధ పొట్టి మొక్కతో సంకరణం జరిపారు. అయితే F2 తరంలో శుద్ధ పొడవు, శుద్ధ పొట్టి మొక్కల నిష్పత్తి ఎంత? ప్యూర్ టాల్ అండ్ ప్యూర్ షార్ట్ ప్లాంట్స్ 1:1 నిష్పత్తిలో ఉంటాయి. హౌ డు వేరియేషన్స్ కాజ్డ్, అంటే వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయి అనే క్వశ్చన్కి జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ ర్యాండమ్ ఈవెంట్స్ గురించి రాస్తాం. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఆర్ నో డామినెంట్ ట్రైట్స్ ఇన్ ఆర్గనిజమ్స్, అంటే
జీవుల్లో బహిర్గత లక్షణాంశాలు లేకపోతే ఏం జరుగుతుంది? బహిర్గత లక్షణాంశాలు లేకపోతే ఏం జరుగుతుందంటే అన్ని రకాల లక్షణాలు జీవుల్లో బహిర్గతమవుతాయి. ఏ రక్తవర్గం ఉన్న పురుషుడు ఓ రక్తవర్గం ఉన్న స్త్రీని వివాహం చేసుకోగా వారికి పుట్టిన కుమార్తె ఓ రక్తవర్గాన్ని కలిగి ఉంది. వీటిలో ఏది బహిర్గత లక్షణమో చెప్పడానికి సమాచారం సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే అన్ని తరాల సంతానం యొక్క రక్తవర్గం తెలియకపోవడమే దీనికి కారణం. స్టూడెంట్స్ ఈ మొక్కలను అబ్జర్వ్ చేసి వీటిలో రిసెసివ్ ట్రైట్ అంటే అంతర్గత లక్షణాన్ని గుర్తించండి. వీటిలో అంతర్గత లక్షణం షార్ట్ స్మాల్ టీతో చూపిస్తాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హౌ డస్ ద క్రియేషన్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ స్పీసెస్ ప్రమోట్ సర్వైవల్? జీవుల్లో కలిగే వైవిధ్యాలు వాటి మనుగడకి ఎలా తోడ్పడతాయి? ఒక జాతిలో కలిగే వైవిధ్యాలు అనేవి ఆ జాతి జీవులు కొన్ని 100,000 సంవత్సరాల పైగా పర్యావరణంలో కలిగే మార్పులకు అనుగుణంగా జీవిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా వైవిధ్యాలు జాతుల మనుగడను ప్రోత్సహిస్తాయి. If trait A exists in 10% of a population of an asexually reproducing species and trait B exists in 60% of the same population, which trait is likely to have arisen earlier? అలాగే ప్రత్యుత్పత్తి జరిపే ఒక జీవి జనాభాలో ఏ అనే లక్షణం 10% ఉంటే బి అనే లక్షణం 60% ఉంటే ఏది ముందుగా ఉద్భవించిందని చెప్పవచ్చు అంటే బి లక్షణం. బి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ ఆర్గనిజమ్స్? వైవిధ్యాలు లేకపోతే ఏం జరుగుతుంది అంటే వితౌట్ జెనెటిక్ వేరియేషన్ అంటే జన్యు వైవిధ్యం లేక పర్యావరణానికి తగిన విధంగా జనాభా పరిణామం చెందదు కాబట్టి జీవులు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. వై క్రోమోజోమ్ కలిగిన స్పెర్మ్ సెల్ అనేది ఎగ్ సెల్తో కలిసి ఫెర్టిలైజ్ అయినప్పుడు పుట్టిన బేబీ ఏ లింగాన్ని కలిగి ఉంటుందంటే మేల్ బేబీ XY. పిక్చర్ని అబ్జర్వ్ చేసి F1 జనరేషన్లో డామినెంట్ క్యారెక్టర్స్ని రాయవలసి ఉంటుంది. అవి రౌండ్ అండ్ ఎల్లో. మదర్ డిసైడ్స్ ద సెక్స్ ఆఫ్ ఎ బేబీ. ఈజ్ ది స్టేట్మెంట్ కరెక్ట్ ఆర్ నాట్? ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మదర్లో 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫాదర్లో ఉండే Y క్రోమోజోమ్ మాత్రమే సెక్స్ డిటర్మినేషన్ చేస్తుంది. డియర్ స్టూడెంట్స్, మిగిలిన లెసన్స్ కూడా ఇలాగే వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉమా సైన్స్ గురు. థ్యాంక్ యూ.